మొత్తానికి 2023 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినటువంటి కాదాంబరి జత్వానీ కేసు ఏదైతే ఉందో, అలాగే 2024 జనవరి నుంచి కూడా ఆమెకైతే మాత్రం వేధింపులు ఏ విధంగా చేశారో, మొత్తానికి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ అధికారులపై అయితే మాత్రం వేటు వేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు అవ్వచ్చు, లేకపోతే సిపి రాజశేఖర్ బాబు అవ్వచ్చు, క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అలాగే నటి కాదాంబరి జత్వానీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అవ్వచ్చు, లేకపోతే విచారణ అధికారి ముందు ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే మాత్రం ముగ్గురు అధికారులు, సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులపై అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం కొరడా జులిపించడం జరిగింది. ఎందుకంటే దాదాపు అంటే చిన్న స్థాయి కాదు, లేకపోతే ఏ అధికారి అయినా సరే ఒక మార్గనిర్దేశం చేసేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళే ప్రభుత్వానికి ఒత్తాసు పలికి పైన చెప్పినటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు చేసినటువంటి ఈ భాగవతం ఏదైతే ఉందో, దీనికి వాళ్ళ చివరికి వాళ్ళ సర్వీస్కే ఎఫెక్ట్ పడ్డది. కాబట్టి మిగిలినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో చెయ్యాలి, ఏదన్నా తప్పు చేయాలంటే విధంగా భయపడే విధంగా గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు, వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తాము, ఎవరైనా ఐపీఎస్ అవ్వచ్చు, ఏ అధికారి అయినా సరే తప్పు చేయాలంటేనే భయపడే విధంగా అయితే మాత్రం చర్యలు ఉంటాయి. కాబట్టి వీళ్ళపై అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయం అవ్వచ్చు, ఆమెను పెట్టినటువంటి ఇబ్బంది అవ్వచ్చు. ఇక చాలామంది చెప్తున్నారు అంటే చిన్న స్థాయి కాదు, పైనుంచి స్థాయిలో వచ్చినటువంటి ఒత్తిడి మేరకే చిన్న స్థాయి అధికారులు అయితే మాత్రం ఆ పని చేశారు. కాదాంబరి జత్వానీని అరెస్ట్ చేయడం, అలాగే కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం, 2వ తారీఖు కేసు నమోదు చేయడం, అలాగే 3వ తారీఖు పోయి తీసుకురావటం, 6వ తారీఖున కోర్టు ముందు ప్రవేశపెట్టు, ఇవన్నీ జరిగిన పరిణామంలో ఆమె స్వయంగా వచ్చి సిపికి ఫిర్యాదు చేయటం, అలాగే విచారణ అధికారి ముందు, స్రవంతి రాయ్ ముందు ఆమె చెప్పినటువంటి ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఆచి తూచి అడిగేసినటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై మాత్రం కొరడా జులిపించడం జరిగింది. మరి వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, అలాగే కుక్కల విద్యాసాగర్ రావు ఆయనకి సహకరించినటువంటి అధికారులు అవ్వచ్చు, మొత్తానికైతే మాత్రం వేటు వేయటం జరిగింది. ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులపైనే వేటు వేశారంటే ఇక మిగిలిన స్థాయి అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరోపక్క చిన్న స్థాయి అధికారులందరూ కూడా పోలీస్ అధికారులు, సిఐ అవ్వచ్చు, ఎస్ఐలు అవ్వచ్చు, అప్రూవర్గా అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో వాటి మీద కూడా పోలీసులు విచారణ జరిపి మొత్తానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అయితే మాత్రం వేటు వేయటం జరిగింది. ఇక మిగిలినటువంటి వైసీపీ నాయకులు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించినటువంటి ఈ కేసులో, కాదాంబరి జత్వానీలో కేసులో వ్యవహరించినటువంటి విధానాలపై అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం విచారణ జరుపుతుంది. మరోపక్క సిపి రాజశేఖర్ బాబు, అలాగే విచారణ అధికారిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారిని అయితే మాత్రం నియమించడం జరిగింది. స్రవంతి రాయ్ నేతృత్వంలో బృందం అయితే మాత్రం వేగవంతం చేస్తుంది. మొన్నటి వరకు కూడా ఒక 10 రోజుల పాటు వరదల నేపథ్యంలో ఈ కేసు అయితే మాత్రం కొంచెం అంటే విచారణ అయితే మాత్రం తగ్గించారు. అంటే అక్కడ వరదల నేపథ్యంలో పోలీసులందరూ కూడా అక్కడ నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టి ఈ సాధ్యమైనంత వరకు త్వరగా వెలికి తీయాలా, నిందితులను శిక్షలు పడే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి మిగిలిన ఐపీఎస్ అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఇందులో కింది స్థాయి అధికారులు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూద్దాం.